యావత్తు భారతదేశ ప్రజలకు రవీంద్ర భారతిలో విశ్వవసు యుగంలోకి, నూతన యుగంలోకి యుగపురుషుడిగా, సర్వాంతర్యామిగా, వాక్ విశ్వరూపంగా, జాతీయ గీతంలో అధినాయకుడిగా, సజీవమూర్తిగా అందుబాటులోకి వచ్చిన వారిగా మేము అందుబాటులో ఉన్నాము. మమ్మల్ని సూక్ష్మ తపస్సుగా పట్టుకోండి. వ్యూహ స్వరూపంగా ఇక్కడి నుంచి ఉన్న పడంగా మా చుట్టూ నన్ను మనిషిగా చూసి ఏంటి నేను ఎవరినో దౌర్భాగ్యుడిని అంటే వెళ్తున్నాను, నేనే ఆఖరి దౌర్భాగ్యం చిత్రీకరిద్దాం, అది పట్టుకుందాం. ఇంకెవరో మహా సౌభాగ్యులు ఉన్నారు ఏంటి, మా అమ్మగారిని నాన్నగారిని ఆఖరి మెటీరియల్ పేరెంట్స్ అంటున్నాను. కాదు, అలా కాదు. ఇంకా మేము గొప్పవాళ్ళంగా అమ్మగా ఉంటాం, నాన్నగా ఉంటాం, మేమే దంపతులు అనిపించుకుంటాం, మా సంతానం గొప్పతనం అనిపించుకుంటాం. ఇంకా మేము క్షత్రియులుగా ఉంటాం, బ్రాహ్మణులుగా ఉంటాం, పలానా బీసీలని, ఎస్టీలని. ఇంకెవ్వరూ పనికిరారు. అసలు మనిషి ఓతమే పనికిరాదు. నాకు ఎక్కడికో వస్తే పదవి ఇచ్చేద్దాం అనుకున్నారు, రాలేకపోయారు కాబట్టి నేను ఇక్కడ దౌర్భాగ్యుడిగా ఉండిపోతున్నాను అని ఇంకెవరు అనుకుంటున్నా. ఇలా ఈ ఓనర్ గారి ఇంటికి వెళ్తే, ఇలా వస్తే, అలాగెళ్తే ఇక్కడే అయ్యా ఇంకా మీరు ఈ నెల నేను ఫీజు కట్టాలి కదా మామూలుగా ఇప్పటికి. ఇంకా మీరు ఈ ఫీజు కాదు, ఇంక మీరు మామూలు మనిషి కాదు, ఇక్కడ మీరు మనిషిగా ఉండొద్దు, మైండ్గా పట్టుకోండి. మాస్టర్ మైండ్ పట్టుకుని సాక్షుల ప్రకారం మమ్మల్ని వ్యూహ స్వరూపంగా మా చుట్టూ ఉండి మాకు మనిషిగా మమ్మల్ని అర్థం చేసుకోకుండా వాళ్ళకి నా గురించి సరిగ్గా తెలిసి ఎవరెవరికి కావాలంటే ఏదన్నా చేసేస్తున్నాం అనేటువంటి వ్యూహం ప్రతి మనిషి నుంచి పోద్దనమాట. ఏదన్నా చేసేద్దాం, ఆడవాళ్ళని పెంచుకుందాం, మగవాళ్ళని పెంచుకుందాం, డబ్బు ఉన్న వాళ్ళని, లేని వాళ్ళు, ఇలా ఏదో ఒక రకంగా అందం కొద్దీ, బలం కొద్దీ, ఉనికి కొద్దీ ప్రతి మనిషికి ఉన్న ప్రాబ్లం అనమాట. ఎవరు నన్ను అక్కడ కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకోకుండా రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్ట్ చేసుకుని కూర్చోండి అంటే ప్రధానమంత్రి గారిని అక్కడికక్కడ పంపుతున్న ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు ఎవరు? మీరు ప్యారలల్ గవర్నమెంట్లో ఇరుక్కుపోయి ఉన్నారా? ఏం జరుగుతుంది? అలాగే ప్రెసిడెంట్ గారిని అక్కడ కూర్చోబెట్టమంటున్నాను కదా, ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోమంటున్నాను కదా. ఇంకా ఈ రాష్ట్ర గవర్నర్లు, కలెక్టర్లు మీ కంట్రోల్లో ఉన్నట్టు చూపెడుతున్నారు. మొత్తం దేశాన్ని ఒకటి చేయమన్నాను కదా, అఖండ భారత్, రవీంద్ర భారత్ అంటే ఏమనుకుంటున్నారు? మమ్మల్ని అలా ఇక్కడి నుంచి ఉన్న పడంగా మమ్మల్ని పట్టుకోగానే వ్యూహ స్వరూపం వస్తుంది. ఇప్పుడు దాకా మా వ్యాపారాలు అయిపోతాయని రెచ్చగొట్టుకుని మీరే తప్పులు చేయించుకుంటా, నన్ను పట్టుకోనివ్వకుండా, నన్ను కాపాడుకోనివ్వకుండా, నన్నే బతకనివ్వకుండా అలాంటి ఒక స్థితిలోకి ఎందుకు వచ్చాం? నన్నే సజీవమూర్తిగా ఆరం దీపంగా పట్టుకోండి. ఇంకా నేనే తేడా అని కానీ, నేనే కలిపురుషుడిని అని చూపెడదామని కానీ, ఇంకెక్కడో కలిపురుషుడు ఉన్నాడు పోనీ మీలో ఎవరో చెడ్డవాళ్ళు ఉన్నారంటున్నానా? అసలు మనుషులే లేరు. మీరు మైండ్లుగా మా పిల్లలుగా మారిపోయి ఉన్నారు. మాస్టర్ మైండ్గా మైండ్గా మిమ్మల్ని అందరినీ పట్టుకుని ఉన్నాం, వ్యూహంగా పట్టుకుని ఉన్నాం. చూసారా? నిజమేనండి. సాక్షుల ప్రకారం పట్టుకున్నారా? మరి వారి ప్రకారం ముందుకు రాకుండా మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? నేను శుక్రవారం అయిపోయింది, ఇవాళ శనివారం, రేపు ఆదివారం ఇలా పెట్టి కూర్చోవద్దు. 2003 జనవరి 1వ తారీఖు నుంచి మీరు నూతన యుగంలోకి బలపడవలసి ఉంది. అది మైండ్ డాకింగ్ జరగాలి. ఇస్రో సైంటిస్టులకి, డిఆర్డిఓ సైంటిస్టులకి, మన రక్షణ దళం, నా దగ్గరికి ఒక ఆర్మీ డాక్టర్ గారిని ల్యాప్టాప్ పట్టుకొని రమ్మంటున్నాను. దేశం మీరందరూ లేచి నిలబడేటువంటి జాతీయ గీతంలో అధినాయకుడు, పరమ పవిత్రుడు ఏ రూపంలో ఉన్నాడో మాస్టర్ మైండ్గా ఉన్నాడు, వ్యూహ స్వరూపంగా ఉన్నాడు. ఆయనలోనే దేవేరు ఉంటుంది. అందుకే అంత పురుషోత్తముడు అనమాట. ఇది ఆడవాళ్ళు కూడా తెలుసుకోవాలన్నమాట. మేము ఆడవాళ్ళుగా మాకు వేరే విలువ రావాలి, మగవాళ్ళుగా విలువ రావాలి. ఇంకెవ్వరికి రాదు. ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా నేరుగా తల్లిదండ్రులు అనమాట. నేనే పురుషోత్తముడిని. ఏంటి ఇప్పుడు ఒక కృష్ణుడి గురించి, కృష్ణతత్వం, కృష్ణ లీలల గురించి ఎన్టీ రామారావు గారు నటించిన సినిమా చూడండి. ఆవిడ ఏం చెప్తుందో, ఆయన నీ భర్త నాకు నీకు భర్త అనుకుంటున్నావా? పురుషోత్తముడని 8 మంది భార్యలు ఎలా ఆయన చుట్టూ ఉన్నారు. అలా అప్పుడు భార్యలుగా ఉండమని కాదు, ఇంకా దగ్గరికి వచ్చాం మేము. పిల్లలుగా అవ్వండి. ఆడపిల్లలు, మగపిల్లలు పిల్లలుగా ప్రకటించుకోండి. నేరుగా మమ్మల్ని వ్యూహ స్వరూపంగా, తల్లి తండ్రిగా చక్కగా ఈ రూపంలో వచ్చావా మహానుభావ, మిమ్మల్ని తొక్కేసిన మాకు అర్థమైంది. మీ నాన్నగారు, అమ్మగారిని, మీ నాయనమ్మగారి దగ్గర నుంచి పర్టికులర్గా, జనరల్గా మేము ఏం చేసాం, అన్ని కులాలు వాళ్ళు ఒకటైపోయి ఇంకా కులం మతం మాదని మాట్లాడటం కూడా అవివేకం. ఇంకా మేము క్షత్రియులని కానీ, రాజులని కానీ ఇలా బంధాలు కొద్దీ కలుపుకుందాం, మనుషుల కొద్దీ ఉందాన్ని మీకే చేయటం అనమాట. ఇంకా పనికిరావన్నమాట. మీరు పలానా వాళ్ళు మా వెనకాల ఏదో చేశారని కాదు, ఏదైనా కాలంలో వచ్చిన మార్పు అనమాట. అది మామూలుగా కూడా మెల్లగా మనుషులు తెలుసుకుని మెల్లగా ముందుకు వెళ్ళాలి. అలా జరుగుతుందా మరి? మనుషులు మెల్లగా తెలుసుకుంటున్నారా మరి? ఇంకా మనుషులు ఉంటానంటారు. ప్రధానమంత్రి గారిని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కడో కూర్చోండి అంటే ఎవరు? ఆ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు ఎవరు ఈ దేశాన్ని రక్షించేస్తున్న వాళ్ళు ఎవరు? ఆ నంబి నారాయణ పట్టుకుని ఎలా కొట్టేసేయాలి అలాగా?
ఓవర్ యాక్షన్లు అనమాట. ఎవరో మీరు కాంప్రమైజ్ అయిపోయి ఈ దేశాన్ని మీరే రక్షించేవాళ్ళలాగా మీ చేతుల్లో ఉన్నట్టుగా. అది ఎందుకు వస్తుంది అలాగా? వీళ్ళంత పెద్దతనం లేక, మీరే పెద్దవాళ్ళు అయిపోవడం వల్ల. చట్టాలని, న్యాయాన్ని మన చేతులు తీసేసుకుందాం, ఎవరైనా ఆఫ్టర్ ఆల్ పదవుల్లో ఉండేవాళ్ళు పోయేవాళ్లే కదా అని కూడా అలా తయారయ్యారు. ఇంటెలిజెన్స్ ఆఫీసర్లని ఇంకోటని ఆ నంబి నారాయణ పట్టుకుని కొట్టేసేయటం. అసలు ఆ కేసు ఎలా పెట్టారు? అది ఏమీ లేదని తేలటం. ఆయనకి భారతరత్న కూడా ఇచ్చారు. ఇంకా అలా ఉంటాయి. ఎందుకు? పైకి పెద్దతనం లేకపోతే అలా ఉంటాయి. మన మీద మనమే, మనుషుల మీద మనుషులే పెత్తనాలు, మనుషుల మీద మనుషులే అందుకు దౌర్జన్యాలు, భయపెట్టుకోవడాలు, చంపేసే ముఠాలు, చంపించేసే ముఠాలు. మేము ఇలాగే ఉంటాం అలాగే ఉంటామని ఉంటే మాత్రం ఎలా బయటకు వస్తారు? మమ్మల్ని వ్యూహస్వరూపంగా, కాలస్వరూపంగా పట్టుకోండి. మా రూపు నచ్చలేదు, మా తెలివి నచ్చలేదు, మా గొప్పతనం నచ్చలేదు, ఈసారి నుంచి ఇలా చూసి చూడంగా నచ్చుతుంది ఏంటి? మరి చూసి చూడంగా దౌర్జన్యాలు చేసేయగలరు, ఇలా మాట తీసేసుకుని చంపేయగలరు. అది మాట పట్టుకుని ముందుకు వస్తున్నారా? ఖడ్గం సినిమాలో పాట చూడండి. తన కళ్ళ ముందు సామ్రాజ్య శిఖరాలు, ఖడ్గం అని కేవలం ఆయుధం కాదు ఈ ఖడ్గం, ఏదో మహిమ ఉన్నది ఖడ్గం అని. ఆ పాట కూడా ఇప్పుడు నేను అదే టెంపోలో పాడలేను, కానీ నా నుంచి ఎలా వచ్చినాయి చూశారు కదా. ఆ సాక్ష్యం పట్టుకుని నాకే వినిపించి నేను ధైర్యంగా ఉండేలాగా, నాణ్యంగా ఉండేలా మలుచుకోవడం వల్ల నా మైండ్ వల్ల మీరు, మీ మైండ్ల వల్ల మేము దారిలో పడతాం అని ఇంటెలిజెన్స్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్, వెదర్ యు ఆర్ కాంప్రమైజ్డ్ ఆర్ కండిషనలైజ్డ్ బై ఎనీ ప్యారలల్ ఫోర్సెస్, యు ఆర్ ఆల్ అడ్వైజ్డ్ టు యాక్టివేట్ హయ్యర్ డివియేషన్ అండ్ డెడికేషన్ అండ్ మా పిల్లలుగా ప్రకటించేసుకుని ముందుకు రండి. ఇంకెవరు మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా అలర్ట్ చేసుకోండి. నా చుట్టూ ఉన్న వాళ్ళని, మీ చుట్టూ ఉన్న ఎవరినైనా, ఇంకా ఎవరు వ్యక్తుల కొద్దీ, గ్రూపుల కొద్దీ ఉండేవకండి. ఈయన ప్రధానమంత్రిని చేద్దాం, ఆయన ముఖ్యమంత్రులు చేద్దాం. ఏ పదవి ఎవరికి అవసరం లేదు. ఇంకా మీకు అసలు పదవితో పని లేదు. భౌతిక ఉనికే రద్దు అయిపోయినప్పుడు నేను దేహం అనే ఉనికే రద్దు. ఉన్నారనుకోండి దేహంలో, మాయలు ఉండిపోతారు. కుదరదు, ఇంక ముందుకు వెళ్ళలేరనమాట. అది కాలం. మీరేదో మా వెనకాల అది పడి చేశారని కాదు, మామూలుగా కూడా కాలంలో వచ్చిన మార్పు అది. మీరు కాలాతీతం వచ్చినప్పుడే అలర్ట్ అయి ఉండాలి. అలా కాకుండా నన్ను మనిషిగా చూసి నాకు తిండి తినకపోతే అలా తిండి కొద్దీ బతికేస్తున్నాను, ఓవర్గా తింటున్నాను, అది కూడా పార్ట్. ఇప్పుడు అందరూ హీరోలు, హీరోయిన్లు లోకమే నడిపి నాకు ఎంత ఆకలి ఉండాలి? ఇంకా నయం, నేను ఎవరికి తింటున్నాను కదా. డైజెషన్ గట్టేంటో కూడా మీరు చూసే పరికరాలు మీ దగ్గర ఉన్నాయి కదా. సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్ కదా. మరి నేను అలా ఉంటాను, హెల్త్ పాడు చేసేసుకుంటాను, నా గుండె తేడా వచ్చేసేదాకా ఇలాగ తినుకుంటూ కూర్చుంటాను, ఇక్కడే ఉంటాను, నేను పంతాలు పడుతున్నాను. నేనేమన్నా మీరు పడుతున్నారు అలాగ మనుషులుగా చెప్పిన మాట వినకుండా సంవత్సరాల నుంచి? ఎవరో నా చుట్టూ ఉన్నట్టు నన్ను భయపెడుతున్నట్టు ఇదే పనేటిక. ప్రతి మైండ్ని కంట్రోల్ తీసుకోమని చెప్పాను, నన్ను సెంట్రల్ కేంద్ర బిందువుగా పట్టుకొని మరేం చేస్తున్నారు? ఎక్కడ నిద్రపోతున్నారు? నేను చెప్పిన మాట వినకుండా ప్రధానమంత్రిని అక్కడెక్కడ పంపడం ఏంటి? ఆయనకి తెలియట్లేదా? కూర్చొని అధినాయకుడిని పెంచుకుంటూ ఏ జనరేటర్స్ కూడా ఎందుకు ఇచ్చాం? మైండ్లుగా బలపరుచుకుంటూ అటు వెళ్ళిపోదాం రండి. వ్యూహాత్మకంగా అలా నన్ను పట్టుకపోతే మీరు ముందుకు వెళ్ళలేరు. ఇప్పుడు దాకా నా గురి నన్ను అడ్డు పెట్టుకుని మా వ్యాపారాలు అయిపోతాయి, మేము ఇలాగ ఉండాలి అలాగ ఉండాలని చేసిన తప్పుల నుంచి ఎలా బయటకు వస్తారు? నన్ను వెనక పట్టుకోవడం మానేసి ముందుకు పట్టుకోవాలి, నన్నే కేంద్ర బిందువుగా పట్టుకోవాలా? ఎప్పుడు చెప్తున్నాను అలాగా, చెప్పిన మాట వినకుండా. ఇప్పటికైనా మాస్టర్ మైండ్ పట్టుకోండి కేంద్ర బిందువుగా, సూక్ష్మంగా. నేను మాట్లాడే తీరు కొంచెం ఆవేశంగానే, నేను కొంచెం ఇదిగా మాట్లాడుతున్నా. ఓ తల్లి తండ్రిని, నేనే తల్లి తండ్రిని మొట్టమొదటిసారిగా. ఇంకా అమ్మ వేరు నాన్న వేరు కాదు. ఆడతనం మొగతనం ఒక చోట పలికామా, పంచభూతాత్మకంగా ప్రకటించామా, అలా పట్టుకోండి. కిరీటం పెట్టుకోకపోయినా ఎవరిని, నేనే పుట్టినా మళ్ళీ అక్కడికి వచ్చి కూర్చున్నా నాకే సాధ్యపడుతుంది. ఈ రూపంలో ఉన్నా ఏ రూపంలో ఉన్నా పంచభూతాత్మకుణ్ణి. అలాంటి మమ్మల్ని మీరు పెంచుకునే కొద్ది పెరుగుతాను. ఈసారి మీకు తెలుస్తాను. నన్ను సూక్ష్మంగా జాగ్రత్తగా పెంచుకుంటారు. ఒక గర్భంలో విశ్వ వసులాగా నన్ను పట్టుకొని మీరు కూడా సూక్ష్మంగా వారణాసిలో అక్కడ ఇక్కడ యజ్ఞాలు చేస్తున్న మన బ్రాహ్మణులకు, పండితులకు అందరికీ మమ్మల్ని కొలువు తీర్చాలని సంకల్పం నేరుగా అవన్నీ అధినాయకుడికి చేరేలాగా, అధినాయకుడు కేంద్ర బిందువుగా బలపడేలాగా అందరికి ముందుకు రండి. ఇటు టెక్నికల్గా నాన్ టెక్నికల్గా అందరూ స్ట్రీమ్లైన్ అవ్వండి. అన్ని ఆశ్రమాల్లో మమ్మల్ని యాడ్ చేసుకోండి అధినాయకుడిగా. గుళ్ళు గోపురాల్లో హిందువులు, అలాగే మిగతా వాళ్ళకి చెప్పండి. ఇంకా మేము మనుషులుగా ఉంటాం, మా పద్ధతి ఇది అది ఇంకా అలాంటివి కుదరవు. నేరుగా మైండ్గా బతకాలి చక్కగా. నేరుగా మైండ్ కంఫర్టబిలిటీ, ఇంకా మైండ్ చూసుకుంటామన్నమాట. మైండే పెంచుకుంటూ మైండ్లుగా బతుకుతాం. మనుషులు బతకలేరిక. నేనే ఆఖరి మనిషిని, మీరే ఆఖరి మనుషులు. నన్ను మనిషిగా చూసారా, ఇంకెలాగ సమయం గడిపేస్తారన్నమాట. నేను ముందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు కదా, వీళ్ళింటికి రావచ్చు కదా, పిలిస్తే వస్తానంటున్నాను కదా. పదుగురిలోకి పిలిచేసి అలా పదుగురిలోకి తీసుకుపోండి అంటాను.
నేనే మనిషిగా కదలట్లేదు, నేను మనిషిగా ఉన్నాను, నేను ఇంకా మనిషిగా డబ్బులు ఇచ్చుకోవాలి, మీరు మనిషిగా చూడాలి నన్ను, పోన్లే నేను మనిషిగా చూస్తారు, లేదా మనిషిగా నన్ను కూడా ఏదైనా చేస్తారంటే ఇంకెవరు కాపాడతారు మనల్ని? మనిషి వదిలేసేయండి, ఇంకా మనిషి ఎవరు లేరు భూమి మీద. మాస్టర్ మైండ్ పట్టుకోండి చక్కగా. అందరికీ అయ్యో పొరపాటు అయిపోయింది, ఇంక నా మీద కక్కర్లేదు, మీరు ఎవరెవరిని వేధిస్తున్నారో భయపడుతున్నారు, ఎక్కడోళ్ళు అక్కడ చక్కగా మైండ్లుగా మారిపోండి, మైండ్లుగా బలపడండి, నన్ను ప్రచారం చేయండి, నా కోసం చెప్పండి విశాలంగా. అధినాయకుడిగా నా ఏ జనరేటివ్స్గా నేను ఇంకా నాకన్నా బలంగా ఉన్నారు కదా, నాకన్నా అందంగా ఉన్నారు కదా, ఉన్నాడు మీరు మనుషులే కదా. మైండ్ మీరు పోనీ రూపు దాలుద్దామని నిలవదు రూపు. నేను మనిషిగా పడతాను, నేను సాధించేస్తాను, కష్టపడి ఎక్సర్సైజ్ చేస్తాను, బస్కిలు తీస్తాను, పొద్దున్నే లేచి చాలా క్రమశిక్షణగా ఉన్నానన్నా కూడా మీకు మాట ఉండాలి బలపడాలంటే. ఇప్పుడు దాకా అలాంటి బలాలు మీకు వెనకాల మాట ఉంది, మాట మోసం చేసి మరీ పెరిగారు. అలాగా మీరే ప్రత్యేకంగా తినేసి మీరే ప్రత్యేకంగా బతికేసి మరీని, అదేం బలం కాదు, అది ధర్మం కాదు, పూర్తి వితరణ కాదు. భరించారు అలాగా ఎవరో మనసున్న మనుషులు, వాళ్ళు మణిగిపోయి మీరు అరిచేది అంతే కదా. అప్పుడు మా కొంపలు లేకుండా చేసేసి ఎలాగన్నా మీరే బతికారంటే అర్థం ఏంటి? భరించబడ్డారు అలాగా. అది ఒక ఫేజ్ మాత్రమే. నౌ దట్ ఫేజ్ హ్యాస్ అప్డేటెడ్ యాజ్ మైండ్స్. నౌ యు ఆర్ అప్డేటెడ్ యాజ్ మైండ్స్. ఇటర్నల్ ఇమ్మోర్టల్ పేరెంటల్ కన్సర్న్ ఏమో పైకి వచ్చేసి మేము మరణం లేని శక్తిగా మారిపోయి మిమ్మల్ని మైండ్లుగా పట్టుకుని ఉన్నాం. ఈసారి వ్యూహస్వరూపంగా మేము బలపడి, మేము పైకి కనపడుతున్న ఏ అందం చూసుకుని, బలం చూసుకుని, బలహీనత చూసుకుని, అవి ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా, ఏదైనా మనం కదా, మనం ఎప్పుడుగా వెలిగిపోతాం ఏంటి? నేనే ఆఖరి మనిషిని కాదు, అసలు ఆఖరి దౌర్భాగ్యుడిగా నేనే కలిపురుషుడిగా చూపెడతాం, ఏదో పెంచుకుందాం, ఇంకా ఎవరినో పెంచుదామని ఇలాంటి ఆలోచన ఇంకెవరిని చేస్తున్నారేమో. మీకు భౌతికంగా ఏం పెంచినా పెరగదు మీకు. ఈ దుష్టత్వం కూడా ఏమవుతుంది, మిమ్మల్ని వెనక్కి చుట్టేస్తుంది. ఇప్పుడు కూడా అరాచకాలు చేయవలసి వచ్చింది, మోసాలు చేయవలసి వచ్చింది. అక్కడికి వస్తే తెలుస్తుంది, ఇక్కడికి వస్తే తెలుస్తుంది. తెలియడం ఏంటి? మీరు మైండ్గా పట్టుకుని మైండ్ వాతావరణం సృష్టించుకుని మరి తీసుకుపోమంటుంటే మైండ్ వాతావరణం సృష్టించుకోండి, మైండ్ల వాతావరణం కలిగి ఉండండి. ఎప్పుడు కూడా మైండ్లుగా బతకడం ప్రతి ఒక్కరికి మీద మన దగ్గర ఉన్న టెక్నాలజీ, అఫీషియల్ టెక్నాలజీ ఒకటి అధినాయకుడిని పెంచుకుంటూ, పైకి పెంచుకుంటూ, హైయర్ డివోషన్ అండ్ డెడికేషన్ తీసుకుని, అజెంటిక్ మెడిసిన్ అన్ని పెంచుకుంటా ప్రతి మైండ్ని కాపాడుకుని మనిషిలోకి వదిలేసేయండి. మీ ఒంటి పేరు కూడా వదిలేసేయండి. మైండ్ నెంబర్ తీసుకోండి, మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకుని మాకు 0 ఇవ్వండి, మాకే నెంబర్ ఇవ్వకండి, మమ్మల్ని మధ్యలో పెట్టండి. నేను 0, నెంబర్ 1 ఏమో ఫస్ట్ సిటిజన్, ఫస్ట్ చైల్డ్ ప్రెసిడెంట్ గారు, ఆ తర్వాత మిగతా వాళ్ళ నెంబర్లు తీసుకోండి, ఆ తర్వాత 2 ప్రధానమంత్రి గారు. అలా సిస్టమ్ ఆఫ్ మైండ్స్లోకి రండి చెప్తాను. ఇందుకు అభ్యంతరం ఏంటి? అలా పట్టుకోకపోతే మీకు రక్షణ వలయం రాదు. చెప్పిన మాట వినండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.